హాయ్ ఎవరివన్, ఇన్ డే 7 సీమోస్ గురించి చెప్పున్నారు. సో క్రియేటింగ్ అవర్ ఓన్ స్టోరీ. మనం G60ని ఒక స్టోరీ రూపంలో చెప్పాలి. సో మన స్టోరీని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. G60కి రాకముందు మనం ఏంటి, సో అటెండ్ అయిన తర్వాత చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, హెల్త్ని బెటర్ చేసుకుంటూ, రిలేషన్షిప్లో బెటర్ అవుతూ, ఫైనాన్షియల్ పరంగా కూడా సో మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టుగా సో ఇన్కమ్ అనేది స్టార్ట్ అయింది. ఇది మన యొక్క సక్సెస్ స్టోరీ. సో దీన్ని మనం స్టోరీ రూపంలో చెప్పాలి. సో నేను లాస్ట్ G60 కాల్కి అటెండ్ అవ్వడం వలన సో నేను హెల్త్ పరంగా తీసుకుంటే 10 to 12 kgs వెయిట్ తగ్గడంతో పాటు రిలేషన్షిప్ పరంగా కూడా సో ఎంతో బెటర్ అవ్వడం. సో దాంతోపాటు సో మంత్లీ ఇన్కమ్ అనేది కూడా 20 to 30,000 అనేది తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు నీకెందుకు కాల్ చేశాను అంటే నెక్స్ట్ కమింగ్ మంత్లో G60 కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను నా కోచ్కి అడిగి నేను ఒక 3 స్లాట్స్ అనేది తీసుకున్నాను. అది కూడా ఎవరైతే G60కి రెగ్యులర్గా అటెండ్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్లాట్స్ అనేది ఇస్తున్నారు. సో ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, సో నిన్ను ఒక గ్రూప్లో యాడ్ చేస్తాననేసి మనం ఫ్రెండ్తో కన్వే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈవెన్ వాళ్ళకు వారి లింక్ అనేది కూడా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్తో మాట్లాడేటప్పుడు ఆపర్చునిటీ గురించి చెప్పాలి, ఇన్కమ్ పరంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది. అదే డాక్టర్తో మాట్లాడేటప్పుడు టైం గురించి చెప్పాలి. సో అదే హౌస్ వైఫ్తో మాట్లాడేటప్పుడు పెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ మనం 3 ప్రిన్సిపల్స్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఫస్ట్ హెల్త్, రిలేషన్షిప్, తర్వాత ఫైనాన్సెస్. సో మనం నైట్ రిచువల్స్ని ఫాలో చేస్తేనే మన యొక్క క్లయింట్స్కి మనం ప్రాపర్గా గైడ్ చేయగలము. సో ఈచ్ కేటగిరీ వైజ్ పర్సోనా రాసుకొని సో కేటగిరీ వైజ్ కాల్ చేసి సో క్యాజువల్గా మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఇంత అద్భుతమైన ప్రోగ్రాము, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు సో ఫ్రీగా ఇచ్చేటప్పుడు మనం మినిమం క్వాలిటీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలానే అర్హత లేని వాళ్ళకు ఏది దక్కదు అనేది మన పురాణాల్లో కూడా మనం చదువుతూ ఉన్నదే, వింటున్నదే. సో లాటరీ టికెట్ కొనకుండా లాటరీ రావాలంటే జరుగుతుందా? సో మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు ప్రసాదం లాగా తీసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. అలానే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి లేని బాధ మనకెందుకు అని చెప్పారు. అలానే నేను పీపుల్కి ఇచ్చే మోడ్లో ఉన్నప్పుడు ప్రీజెక్ట్ చేయకూడదు అన్నారు. అలానే మనం ఫస్ట్ పర్సన్తో ఎలా అయితే మాట్లాడతామో సో 10th పర్సన్తో కూడా సో అలానే మాట్లాడాల్సి ఉంటుంది. సో రిజల్ట్స్కి అటాచ్ అవ్వకూడదు. అలానే హ్యాండ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏది కూడా బలవంతం చేయకూడదు. సో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సో ఏదైనా వాళ్ళకు లైఫ్లో ఏమైనా జరిగితే సో ఖచ్చితంగా మనమే గుర్తుకు రావాలి. సో అలా మనం రిలేషన్షిప్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో మినిమం ఒక 2 to 3 hours అనేది టైం పెట్టుకొని కాల్స్ చేయాల్సి ఉంటుంది. సో గ్రూప్లో యాక్టివ్గా ఉండాలి. అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా మనం రెస్పాండ్ అవుతూ ఉండాలి. అండ్ ప్రతిరోజు ఒక 10 calls అనేది మినిమం చేయాలి అని చెప్పున్నారు. ఓకే, థ్యాంక్ యూ.